హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎగ్ మ్యాగీ చేయమన్నారు. ఈరోజు అయితే ఎగ్ మ్యాగీ చేస్తున్నాను సింపుల్గా. ముందైతే ఒక 2 మ్యాగీలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మ్యాగీ అనేది పొడి పొడిగా వచ్చింది. ఈ వాటర్ అయితే మంచిగా మరిగిపోవాలి. ఇక్కడైతే నాకు మంచిగా మరిగిపోయినాయి వాటర్. ఇప్పుడు మ్యాగీ ఇందులో వేసేయాలి. వీటిని అయితే ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఇవి ఎలా ఉడకాలంటే చూడండి, స్పూన్తో తీస్తే ఇలా రావాలి. మ్యాగీ 2 మినిట్స్లో చేస్తారు, కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే మంచిగా తినొచ్చు ఎగ్ మ్యాగీ. 2 మినిట్స్ ప్రాసెస్ కంటే ఇది మంచి ప్రాసెస్. ఇప్పుడైతే నాకు మ్యాగీ ఉడికిపోయినాయి. నేను స్టైనర్లో ఉంచేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా వాడిపోవాలి. దీనైతే ఈ స్టైనర్లోనే ఉంచాలి. ఈ లోపు అయితే ఎగ్ మసాలా వండుకుందాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా వేడైపోవాలి. ఈలోపు ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసేయండి కడాయిలో. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్లో. ఇక్కడైతే నాకు ఫ్రై అయిపోతున్నాయి. ఇందులోనే 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఎగ్ కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. ఇక్కడైతే నాకు ఫ్రై అయిపోయింది. మ్యాగీలో ఉన్న మసాలా ఇందులో వేసేయాలి. నేను 2 ప్యాకెట్స్ చేస్తున్నాను కాబట్టి 2 మసాలాలు వేసేస్తున్నా. ఇందులో ఉన్న మసాలానే సరిపోయిద్ది. కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం వేసుకోవాలి. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందు ఉడకపెట్టుకున్న మ్యాగీని వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా మ్యాగీకి పట్టాలి. పైనుంచి ఒక నిమ్మకాయ బద్దని పిండుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. టేస్ట్ అయితే బాగుండిద్ది. ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు.